నిద్ర మరియు మెంటల్ హెల్త్. నిద్ర విషయంలో మనము చూడాల్సింది ఏమిటంటే ఈ మధ్యలో చాలా కామన్గా ఎస్పెషల్లీ టౌన్స్, సిటీసు, ఈ అర్బనైజ్ వరల్డ్లో నిద్ర యొక్క ప్రాముఖ్యత మెల్లమెల్లగా అందరికీ తెలుసు. ఇది ఇంపార్టెంట్ ఏరియా అని. బట్ అందరిలో చాలా కామన్గా చూస్తున్న సమస్య ఏమిటంటే నిద్ర లేమి. అంటే కొందరు ఇంకా మరి ఏమిటంటే పడుకుంటున్నాం సార్, బట్ 2 పడుకుంటాము, మార్నింగ్ 10కి లేస్తాం అన్న ఒక యాటిట్యూడ్తో మనం ఇవి కూడా నిద్ర సమస్యలుగా చూడాలి. బట్ క్వాంటిటీ ఆఫ్ అవర్స్ నీకు సరిపోవచ్చు. బట్ యాజ్ ఏ నార్మల్ బయలాజికల్ రిథమ్ వైజ్గా చూస్తే మనలో ఉన్న మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అది జనరల్గా 10:30 నుంచి 11:30 మధ్యలో పీక్గా వెళ్ళేస్తుంటుంది. ఆ టైంకి మనం బాడీకి అనుగుణంగా మనం నిద్రకు సరిపడా ప్లాన్ చేసుకొని దానికి బాడీ యొక్క రిథమ్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ఆ టైంలో కానీ నిద్రపోగలిగితే మాత్రం బాడీ స్ట్రెస్ గురయ్యే ఛాన్సెస్ తక్కువ. బై ద టైమ్ ఆఫ్ మార్నింగ్ 8 o'clock కల్లా మన బాడీలో కార్టిసాల్ హార్మోన్స్ మెల్లగా పీక్ వెళ్తాయి. 8 to 10 ఆ ప్రాంతంలో ఉండే పీక్ స్ట్రెస్ హార్మోన్ సంబంధించిన కార్టిసాల్కి అనుగుణంగా మనము ఆ లోపల కల్లా మనం రెడీ అయిపోయి మనము ఆ రోజు వర్క్ని ట్యాకిల్ చేయడం స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతే కనుక మన బ్రెయిన్ షార్ప్గా, అటెంటివ్గా, కాన్సన్ట్రేటివ్గా మనం పని చేయడానికి పనికొస్తాయి. సో నిద్ర యొక్క ఇంపార్టెన్సు మెంటల్ హెల్త్ పైన చాలా అవినాభావ సంబంధం లాంటివే. ఎలాంటిదంటే మన మెంటల్ హెల్త్ అంతా కూడా డిసైడ్ అయ్యేది రాత్రి నిద్రపోయే ఒక REM లాంటి స్టేజ్ స్లీప్లోనే. మనలో కొత్తగా ఉదయం పూట నేర్చుకున్న అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్జెక్టు, నాలెడ్జ్, స్కిల్స్ ఇవన్నీ కూడా కన్సాలిడేట్ అయిపోయి మన మెమొరీలోకి రిపాజిట్ కావాలి అంటే ఆ రిపాజిట్ అయిన మెమొరీలో మన యొక్క చేతలు, మన యొక్క ప్రవర్తనలో హ్యాబిచువలైజ్ ప్రొసీజరల్ మెమొరీ లాగా రావాలి అంటే అది నిద్ర యొక్క REM స్టేజ్ స్లీప్ని చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ స్టేజ్ని మనము చాలా ఒక 5 దశల్లో 5 సైకిల్స్ అంటాం నిద్ర యొక్క సైకిల్స్లో. REM స్టేజ్లో జరిగే ప్రాసెసింగే మన మెంటల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే నిద్ర లేమితో నువ్వు సఫర్ అవుతున్నామా అంటే మనకు 7 hours కన్నా తక్కువ నిద్రపోతున్నావు, లేకుంటే 10 hours కన్నా ఎక్కువ నిద్రపోతున్నావు కూడా ఇవి సమస్యలు కావచ్చు. దీనివల్ల ఏంటిదంటే కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చేసే కెపాసిటీ, వర్కింగ్ మెమొరీ సంబంధించిన లక్షణాలు, ఇబ్బందులు ఇవి బ్రెయిన్ యొక్క డిస్టర్బెన్స్ సూచికలు. ఎప్పుడైతే నిద్ర లేమితోటి దీర్ఘకాలికంగా బాధపడితే ఆ వ్యక్తిలో జనరల్గా డిప్రెషను, యాంగ్జైటీ అయ్యే ఛాన్సెస్ 4 నుంచి 8 రెట్లు ఎక్కువ అండి. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళలో సర్వే చేసుకుంటే 4 నుంచి 6 రెట్లుగా హార్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ కానీ, లేకుంటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇమ్యూనిటీ సిస్టమ్ పైన నిద్ర యొక్క క్వాలిటీ హైలీ ఇంపాక్ట్ ఉంటుందండి. స్ట్రాంగ్గా నిద్రపోయి ఒక డీప్ సాటిస్ఫాక్షన్తో లేసే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీలో మెమొరీ సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా వాటిని ఫైట్ చేయగలిగే ఇమ్యూన్ సెల్స్ చాలా యాక్టివ్గా పోరాడగలుగుతాయి. సో మీకు వ్యాధి నిరోధక శక్తి పెరగడంలో కూడా నిద్ర యొక్క పాత్ర ఉంది. ఇవి మెంటల్ హెల్త్ని ఎంత డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయో ఈవెన్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ కూడా నిద్ర యొక్క క్వాలిటీ ఇంపాక్ట్ అవుతుందండి. సో స్లీప్ అనేది ఒక సైకలాజికల్ ఇష్యూ. స్లీప్ యొక్క క్వాలిటీతోటే నీ యొక్క మైండ్ సెట్ యొక్క స్టేటస్ని, సైకియాట్రిక్ కండిషన్ యొక్క స్టేటస్ని మనం డిసైడ్ చేయొచ్చు. ఎంత క్వాలిటీగా, ఎంత క్వాంటిటీ, సాటిస్ఫాక్షన్, క్వాలిటీ ఈ 3 పారామీటర్స్ మనం చూడగలిగితే నిద్రని స్ట్రాంగ్గా మనం ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ తేవగలిగితే మాత్రం సైకలాజికల్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే ఇవి డిస్టర్బెన్స్లో ఉంటాయో మన యొక్క బాడీ పైన ఫిజికల్గా, సైకలాజికల్గా అండ్ న్యూరలాజికల్గా ఇవి ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో నిద్రను మనం ఎప్పటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎలాంటి ఇంపార్టెన్స్? నీట్గా తీసుకునే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిద్ర పోవడానికి ఒక 1 hour 2 hours ముందు హెవీ జిమ్ వర్కౌట్లు చేయమాకండి. కనీసం ఒక 5 to 6 hours ప్రయర్ టు యువర్ స్లీప్ హెవీ వర్కౌట్స్, నైట్ టైం జిమ్ యాక్టివిటీస్ డోంట్ అడ్వైజ్ బై ద డాక్టర్. రెండోది కాఫీ, టీస్ ఒక 4 నుంచి 6 గంటల ముందుగానే, పడుకోవడానికి ముందుగానే స్టిమ్యులేట్ చేసే మన పానీయాలు అంటే ఏమంటే టీ, కాఫీ, డ్రగ్స్ ఇలాంటివి మనం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. నిద్ర కోసం మనం ఆల్కహాల్ను, గాంజాను మనం
మనము అడాప్ట్ చేసుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇనిషియల్ ఫేజ్లో ఆల్కహాల్ నిద్రకు ముందుగా ప్రోన్ చేసినట్టే ఉంటుందేమో కానీ బట్ టర్మినల్ స్లీప్ అంటాం, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ స్లీప్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల వీళ్ళు స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటాయి. అంటే మధ్య మధ్యలో మేలుకోవడము, 3కే 4కే నిద్ర మేలుకొని తర్వాత క్వాలిటీ నిద్ర రాకపోవడము, ఇవి ఆల్కహాల్ వల్ల చాలా తరచుగా చూస్తుంటాం. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే మనము ఇవి నిద్ర యొక్క ఇంపాక్ట్ డైలీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో కాక క్వాలిటీ ఆఫ్ వర్క్లో కూడా డిసైడ్ అవుతుందండి. అంటే రాను క్రానిక్ నిద్ర లేమితోటి మన వర్క్ అవుట్పుట్ తగ్గిపోతాయి, మెమొరీ డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో నిద్రని హైజీన్గా తీసుకోవాలనుకుంటే మనము పడుకునే రూమ్ ఏదైతే ఉందో అది ఓన్లీ నిద్రకు మాత్రమే వాడుకునేలాగా మ్యాక్సిమం నాన్ స్లీపింగ్ యాక్టివిటీస్ని తక్కువ యూజ్ చేసుకుంటే ఆ బెడ్కి నిద్రకు ఒక సైకలాజికల్ అసోసియేషన్ ఏర్పడుతుంది. సో త్వరితగతిన నిద్ర రావడానికి ఛాన్స్ ఉంటుంది. లైట్స్, ఎన్విరాన్మెంటు, ఎయిర్ ఫ్లో ఇది నిద్రకు వచ్చే టైంలో కొద్ది కంఫర్ట్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. సెల్ ఫోన్ పక్కనే పెట్టుకొని సాంగ్స్ పెట్టుకోనో లేకుంటే వార్తలు పెట్టుకోనో నైట్లో ఎగ్జైట్ చేసే ఒక మూడ్ని ఎరోజ్ చేసే న్యూస్ని చూసుకుంటూ మనం పడుకోవడం ఇవి కొద్దిగా అన్హెల్తీ మెజర్స్ ఫర్ ద స్లీప్. నీకు ఎప్పుడైతే మార్నింగ్ టైంలో ఒక టైం ఫిక్స్ చేసుకొని మనం లేయడం అలవాటు చేసామనుకోండి, స్లీప్ హైజీన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. మనం ఒకరోజు ముందు పడుకున్నా లేట్ పడుకున్నా లేచే టైం ఇంచుమించుగా ఒక స్థిరమైన టైం పెట్టుకుంటే మాత్రం మరుసటి రోజుకి వచ్చే హార్మోన్స్ మన బాడీలో రిథమ్స్ కరెక్ట్గా ఫాలో అవుతాయి. ఏది బయలాజికల్ రిథమ్స్ అని చెప్తున్నది. సో ఎప్పుడైతే బయలాజికల్ రిథమ్స్ అనుగుణంగా ఉన్నాయి మన లైఫ్ స్టైల్ అంటే మన బాడీ తక్కువ స్ట్రెస్ఫుల్ అయిపోతుంది, సైకలాజికల్ హెల్త్ కూడా మన పదిలంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.